గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇదైతే మనకు డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ చూడండి. సో పీడిఎఫ్లో డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ 2022 లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. ఇది ప్రజెంట్ రన్నింగ్ అయ్యేది 2023 నోటిఫికేషన్. ఇప్పుడు 24లో ఇంకా రన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ రిలీజ్ అయింది 23 కాబట్టి 23 నోటిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. దీనికంటే ముందున్నది ఏదైతే మనకు లాస్ట్ టైం 50,000 వేకెన్సీ ఫిల్ అయిందో అది ఈ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్. సో ఈ ఫైనల్ రిజల్ట్స్ అంటే మొత్తం మెడికల్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అండి. సో ఇందులోనే మనకి కట్ ఆఫ్ అనేది ఇచ్చిండు, ఏ పోస్ట్కి ఎంతెంత కట్ ఆఫ్ ఉందని. సో నేను ఆల్రెడీ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ ఫైనల్ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్ ఎంత ఉందని చెప్పిన. బీఎస్ఎఫ్ ఎందుకంటే ఓన్లీ బీఎస్ఎఫ్కి అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో నేను బీఎస్ఎఫ్ అనేది చెప్పిన, అన్నిటికంటే తక్కువ పోస్ట్ బీఎస్ఎఫ్కి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అది చెప్పిన. ఆ స్కోర్ తెలిస్తే మీకు ఈ ఇయర్ కూడా ఆ మార్క్స్ క్రాస్ అయితే మీకు సింపుల్గా జాబ్ వస్తుంది, అదొకటి మెయిన్ థింగ్. సో ఆ స్కోర్ అనేది మీరు క్రాస్ అయిన వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటారు. నేను దాని బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా నార్మలైజేషన్లో స్కోర్ పెరుగుతుంది కాబట్టి మీరు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ ఫీమేల్కి కంపేర్ టు ఏపీ ఫీమేల్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో ఇదే తీసుకోండి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇది. సో ఏపీ ఆల్రెడీ చెప్పేసిన, అండ్ ఇది ప్రజెంట్ తెలంగాణది. సో ఇక్కడ చూసుకోండి, తెలంగాణ బీఎస్ఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా, సో ఫస్ట్ బీఎస్ఎఫ్ గురించి చెప్తున్నా, అలాగే బీఎస్ఎఫ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్ఎఫ్ తెలంగాణ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మినిమం తక్కువ ఉంటుంది అన్నిటికంటే, కంపేర్ టు సిఐఎస్ఎఫ్ కంటే సిఆర్పిఎఫ్ కంటే బీఎస్ఎఫ్ తక్కువ ఉంటుంది. సో తెలంగాణ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో, తెలంగాణ గర్ల్స్ మీరు చూసుకోండి ఈ వీడియో, ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ ఫైనల్ కట్ ఆఫ్ జాబ్ వచ్చిన స్కోర్. అండ్ ఇప్పుడు మీకున్న స్కోర్ ఇంకా రిజల్ట్స్ రాలే కాబట్టి నార్మలైజేషన్లో పెరుగుతుంది. ఇప్పుడు మీ ఫైనల్కి కంటే ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా నార్మలైజేషన్ చేసిన తర్వాత పెరుగుతుంది. సో తెలంగాణ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ 6 పోస్టులు ఉంటే 3 ఫిల్ అయినాయి, ఇంకా 3 వేకెంట్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ నక్సలు 3 పోస్టులు ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలే. సో చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 42 మార్క్సే ఉంది. 160కి 42 మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్లో జాబ్ వచ్చింది బీఎస్ఎఫ్ లాస్ట్ ఇయర్. సో నెక్స్ట్ జనరల్ అయిపోయింది కదా, సారీ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ చూసుకోండి, ఓబీసీ జనరల్ నక్సలు. ఇక్కడ 17 వేకెన్సీస్ ఉంటే 9 ఫిల్ అయినాయి. ఓకేనా, అంటే కాంపిటీషన్ మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది. ఉండరు ఎవరు అమ్మాయిలు ఎక్కువ మంది ఉండరు, వాళ్ళేమో కాంపిటీషన్ మన సైడ్ తెలంగాణ సైడ్ గర్ల్స్ కంపేర్ టు ఏపీ అంత ఇంట్రెస్ట్ చూపరు. సో ఎవరు బోరు కూడా. 17 వేకెన్సీస్ ఉంటే బీఎస్ఎఫ్ 9 ఫిల్ అయినాయి, అలాగే నక్సల్ ఓబీసీ 8 ఉంటే 6 ఫిల్ అయినాయి. సో ఇక్కడ చూడండి 41 కట్ ఆఫ్, 41 మార్కులు వస్తే నక్సల్ ఓబీసీ వాళ్ళకు లాస్ట్ టైం బీఎస్ఎఫ్ వచ్చింది. ఇగో 57 మార్కులు మినిమం, ఇది మినిమం 57 మార్కులు వచ్చిన వాళ్ళకి బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది లాస్ట్ టైం. ఓకేనా, సో ఓబీసీ క్యాండిడేట్స్కి. మేల్కి అయితే 59 ఉంది అనుకుంటా. సో ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే చూసుకోండి, బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్. ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉంటే 4 ఫిల్ అయినాయి. ఓకేనా, నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 2 ఉంటే 2 ఫిల్ అయినాయి, జస్ట్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ 48, 42. సో ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది. 160కి 48, 49, 42 ఉంది కట్ ఆఫ్ ఎస్సీకి. సో జనరల్ అయితే 48కి వస్తే బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది, అండ్ నక్సల్ అయితే 42కి వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ. ఇక్కడ ఎస్టీకి చూసుకోండి, బీఎస్ఎఫ్ జనరల్ అండ్ నక్సల్. జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఎస్టీకి 3కి 3 ఫిల్ అయినాయి, నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎస్టీకి 2కి 2 ఫిల్ అయినాయి. అండ్ ఇక్కడ బీఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ 81 ఉంది కట్ ఆఫ్. 81 అంటే అది చాలా హెవీ కట్ ఆఫ్, చాలా ఎక్కువ ఉంది స్కోరు. ఎస్టీ బాయ్స్కైనా గర్ల్స్కైనా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. సో చూసుకోండి, నక్సల్ ఎస్టీ 62 ఉంది. సో నేను చూసిన దానిలో తెలంగాణ ఎస్టీకి కట్ ఆఫ్ వచ్చేసి ఎక్కువ ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఎస్టీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఓకే, కంపేర్ టు ఓబీసీ కూడా ఎస్టీకి పెరిగింది కాంపిటీషన్. ఎవరైతే ఎస్టీ ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా చదవాలి, లేకపోతే క్వాలిఫై అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది హెవీ అవుతుంది. మనకు ఒకప్పుడు ఉండే ఎస్టీ అంటే ట్రైబల్స్ కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది రిజర్వేషన్లో అని. బట్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో జనాభా పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, అందరు చదువుకుంటున్నారు. సో అది లైట్ అనేది తీసుకోవద్దు, నేను ఎస్టీ కదా అని. ఇప్పుడు కాంపిటీషన్ హెవీ అయింది. సో ఇప్పుడు కంపేర్ టు చూసుకుంటే ఒక ఎస్సీకి కట్ ఆఫ్ తక్కువ ఉంది, ఎస్టీకి ఎక్కువనే ఉంది, ఓబీసీకి కూడా ఎక్కువనే ఉంది. ఇక్కడ బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్ యూఆర్ అంటే ఇక్కడ ఓసీ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళు వస్తారు. ఇక్కడ 19కి 19 ఫిల్ అయినాయి జనరల్ డిస్ట్రిక్ట్ యూఆర్ వాళ్ళకి. 66 కట్ ఆఫ్ ఉంది. అండ్ ఇక్కడ 10 వేకెన్సీస్ ఉంటే నక్సల్లో 5 ఫిల్ అయినాయి. సో ఇక్కడ 50 అనేది కట్ ఆఫ్ ఉంది. సో అంతే, మన బీఎస్ఎఫ్ వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఇది. సో ఇది ఫైనల్ కట్ ఆఫ్ అండి. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ ఉంది కదా, ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రిజల్ట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్స్ ఇది. ఓకేనా, అందులోంచి చూసి చెప్పిందే తెలంగాణ గర్ల్స్. ఓకే, బోత్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ చెప్పిన కట్ ఆఫ్ వచ్చేసి దేంది బీఎస్ఎఫ్ కట్ ఆఫ్. ఓకే,
బీఎస్ఎఫ్కి ఎందుకంటే ఇది తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ మీకు క్రాస్ అయితే తెలంగాణ గర్ల్స్ ఈజీగా రన్నింగ్ క్వాలిఫై అవుతారు. సో చూసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉందని చాలా గర్ల్స్ నాకు సిస్టర్స్ నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం తెలంగాణ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది తెలంగాణలో. సో కంపేర్ టు ఏపీ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సింపుల్గా మీకు జాబ్ వస్తుంది. మెయిన్ ఫోకస్ అనేది మీరు రన్నింగ్ మీద పెట్టుకోండి, సింపుల్, ఓకేనా. సో ప్రజెంట్ వచ్చేసి నేనైతే కొంచెం బయట ఒక చిన్న పబ్లిక్ పార్క్లో ఉన్నా, అందుకే వాయిస్ అనేది మీకు క్లారిటీగా వినిపించకపోవచ్చు. సరౌండింగ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అయినాగా నేను వీడియో నాకు టైం లేదు యాక్చువల్లీ చేద్దామంటే. ఆయన తెలంగాణ గర్ల్స్ అయితే చేయలేదు, ఏపీ గర్ల్స్ ఇది చేసిన ఫైనల్ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్. తెలంగాణ బాయ్స్ ఇది చేసిన, ఏపీ బాయ్స్ ఇది చేసిన. తెలంగాణ గర్ల్స్ తక్కువ మంది ఉంటారు. ఉన్న తక్కువ మందిలో యూట్యూబ్లో మొత్తం మన ఛానల్స్ అదే వస్తుంది, తెలంగాణ గర్ల్స్ ఫైనల్ కట్ ఆఫ్ చేయండి అని. సో ప్రీవియస్ ఇయర్ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ చేసిన, చూసారు కదా ఇప్పుడు. సో పోయినసారి అయితే అట్లుంది. అండ్ ఈసారి ఫైనల్కిలో మీ మార్క్స్ చూసుకున్నారు కదా, పెరుగుతుంది, నార్మలైజేషన్లో పెరుగుతాయి స్కోరు. సో కొంచెం బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా పోర్రి.